వస్తాడు ఉండమని చెప్పండి. ఈలోగా నేను కొంచెం క్వార్టర్ వేసుకొస్తా. ఇలా మర్చిపోకుండా చెప్పు. వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు, వెతకండి. ఏం జరిగిందిరా? సుధా, నీకేమైందిరా? సుధా, ఎవరా వాళ్ళు? చెప్పు. 505 EST 652 GD 415. వాళ్ళంతా చూడరా. సుధా, సుధా, బాస్టర్డ్స్, దమ్ముంటే నన్ను కాదండ్రా. కమాన్. మరియు తీవ్రవాద గ్రూపుకు చెందిన వ్యక్తి వీరి హత్యలతో పట్టణమంతా అట్టుడికిపోయింది. ఈ హత్యలతో సంబంధముందన్న కారణంగా సుధాకర్ ఫ్రెండ్ చైతన్యను అరెస్ట్ చేశారు. ఇతను ప్రముఖ రూట్స్ ర్యాలీ కంపెనీ చీఫ్ మెకానిక్. హత్యా స్థలంలో దొరికిన సాక్ష్యాధారాల వలన చైతన్యకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమైనది. దీన్ని గురించి రూట్స్ కంపెనీ ప్రతినిధి నిరసన వ్యక్తం చేశారు. అయినా కోస్ట్ టు కోస్ట్ ర్యాలీ అనుకున్న తేదీ ప్రకారం ప్రారంభమవుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రామ్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మన రూట్స్ కంపెనీ ర్యాలీ కోస్ట్ టు కోస్ట్, ఐ మీన్ మద్రాస్ తీరం నుంచి గోవా తీరం వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మనం కండక్ట్ చేస్తున్న ఈ పోటీ భవిష్యత్తులో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం. కాకపోతే
You know, the route of the rally is very dangerous. జనసంచారం లేని అడవులు అరణ్యాల గుండా ర్యాలీ వెళ్లడం వల్ల ఈ పోటీలో పాల్గొనే యువతకు ఏవైనా ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు. అఫ్ కోర్స్ ఐ మేడ్ అరేంజ్మెంట్స్. అందువల్ల కూడా ఒక రిపేర్ ట్రక్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎనీవే, ఈ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మీ ముందున్న ఫైల్స్ లో ఉన్నాయి. అసలు ఈ మొత్తం ర్యాలీలో స్టాపింగ్ పాయింట్ ఒకే ఒక్క చోట, దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 1. అక్కడ మన ప్రతినిధులు పోటీలో పాల్గొనే వాళ్ళందరినీ కలుసుకుని స్కోర్ వివరాలు చెబుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్ జనార్దన్. ఈ ర్యాలీలో పాల్గొనే కార్లన్నీ చైతన్య గ్యారేజ్ లో సర్వీస్ చేస్తుండడం వల్ల ఏదైనా అవాంతరాలు ఏర్పడితే మనకే ప్రాబ్లమ్స్ రావు కదా? నో ప్రాబ్లం. పోలీసు వాళ్ళతో నేను అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. ఈ పాటికే ర్యాలీ కార్లన్నీ ఎస్కార్ట్స్ తో మన కంపెనీకి చేరే ఉంటాయి. పైగా ర్యాలీ చివరిలో రిటైర్డ్ మేజర్ జనరల్ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. సో ఈ ర్యాలీ సవ్యంగా సాగిపోతుందని హామీ ఇస్తుంది. 5 EST 652 GDE 4151. నాకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఆ కారులోనే ఉన్నాయి. బాస్, మన గ్యారేజ్ నుంచి ర్యాలీ కార్లు అన్ని తీసుకెళ్లిపోయారు. టైం ఏం త్వరగా వెళ్ళు. అయిపోయింది, ఒక్క నిమిషం. ఇక్కడి నుంచి నేను తప్పించుకోవాలి. నీకెవరన్నా తెలుసా? నాకు తెలీదు, కానీ మన సుధాకర్ అప్పుడప్పుడు రౌడీల ఆచూకీ కోసం సెయిలర్స్ వార్ లో ఎవరినో కలుసుకుంటూ ఉండేవాడు. అతని పేరు జోసఫ్. ఆ విషయం నేను చూసుకుంటా. చైతన్య జైల్లో ఉన్నాడని అజాగ్రత్తగా ఉండద్దు. అతను కంట కనిపెట్టండి. ఆ ఫోటోలు అతను ఎక్కడ దాచాడో కనిపెట్టి నాశనం చేయండి. ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు, మన ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది. ఓకే సార్. టేక్ కేర్. సార్, ఇక్కడ జోసఫ్ ఎవరు? అతనే. హలో, సుధాకర్ ఫ్రెండ్ జోసఫ్ మీరేనా? మ్మ్. నేను సుధాకర్ ఫ్రెండ్నే. అతిగా వాకు. విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడు. చాలా ముఖ్యమైన విషయం. తాగుబోతు గోల్కొండ మీ ఫ్రెండ్ చైతన్యను జైలు నుంచి తప్పించాలి, అంతేగా? ఓ, మా పేరు, ఊరు, విషయాలని తెలుసు అన్నమాట. మరి ఇంకేం చెప్పుకో. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. మర్చిపో. వస్తా. మ్మ్. సార్, నేను జాన్ మాట్లాడుతున్నా. ఇంతకాలం ఆ జర్నలిస్ట్ సుధాకర్కి మన విషయాలని చెప్తున్నది ఎవరో కాదు, ఆ జోసఫ్ గడే. కిల్ హిమ్. సార్, ఆ తాగుబోతు గోల్కొండగాడు నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్నే జోసఫ్ అనుకుంటున్నాడు. చైతన్యను జైలు నుంచి తప్పించాలట. ఆ చైతన్య చాలా డేంజరస్ ఫెలో. పైగా వాడి దగ్గర మన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కాబట్టి వాడిని జైలు నుంచి తప్పించి సింపుల్ గా చంపేయండ్రా. ఏమిట్రా ఇడియట్స్. ఓ, ప్లీజ్ కమ్. ఏమిటి సార్, ఫోన్ లో ఎవరినో చెడామడా తిట్టేస్తున్నారు. ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. ఎవరు ఏమిటో తెలీదు, రోజు ఇదే ప్రాబ్లం. అదేమిటి సార్, ఇది డిపార్ట్మెంటల్ ఫోను. ఈ నంబర్ టెలిఫోన్ డైరెక్టర్ లో ఉండదు. బయట వాళ్ళు మీకెలా ఫోన్ చేయగలుగుతారు? సంథింగ్ రాంగ్. ఓ నో, అది నా కోసం వచ్చిన ఫోన్ కాల్ కాదు, ఎవడో పొరపాటున. ఐ సీ. సార్, ఆ ఆరెంజెడ్ వ్యాన్ హైజాక్ గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వెల్, కానీ పూర్తిగా దొరకలేదు. ఏదో దాని గురించి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మొన్న అరెస్ట్ అయ్యాడే, వాడి విషయం ఏమన్నా? యు మీన్ చైతన్య? ఎస్ సార్. వాడి ద్వారా మనకేమైనా క్లూ దొరికిందా సార్? అది లాగడానికి ట్రై చేస్తున్నాను. ఎనీవే, ఎలాగో రూట్స్ ర్యాలీ కాంపిటీషన్ లో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవ్వడానికి గోవా వెళ్తున్నాను. ఈ ర్యాలీకి ఆ ఆయుధాల డీలర్ కి ఏదో లింక్ ఉందని నాకెందుకు అనుమానంగా ఉంది. ఐ సీ. సార్, మీ అమ్మాయి కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటాను. పాప కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందా? తప్పుతుందా? ఏం చెప్పినా వింటలేదు. ఈ కాలం ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా. కాదు కూడదు అంటే పోరాటాలు, హక్కులు, ఆవేశాలు. అందరిళ్లలోనూ అలాగే ఉంది సార్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత అంతా తానిష్టం.
హలో ఐ హావ్ టోల్డ్ యూ గాట్ అ రాంగ్ నంబర్. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఈ నెంబర్కి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ట్యాప్ చేసేట్టు పెట్టండి. మీరెవరు